నమస్కారం. ఐఎన్బి స్పెషల్ ఫోకస్కి స్వాగతం. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ మహానగరమైనటువంటి విజయవాడ నడిబొడ్డులో ఉన్నాం. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇక్కడ ఆ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. అయితే 2024 ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయడం, ఆ తర్వాత ఇక్కడ దళితులకు చిహ్నమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని దాని మెయింటెనెన్స్ని ఆ పరిసర ప్రాంతంలో ఈ అంబేద్కర్ గారి విగ్రహం యొక్క మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు, దీన్ని ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా అన్న విషయం మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాం. ప్రస్తుతానికి మీరు కింద ఫ్లోర్ చూడొచ్చు, ఒకసారి ఫ్లోర్ చూడొచ్చు. కింద మీరు దీన్ని ఎలాంటి మెయింటెనెన్స్ చేస్తున్నారు, దీన్ని ఎలా కాపాడుతున్నారు, దళితులకు చిహ్నమైనటువంటి గౌరవప్రదమైన ప్రపంచంలోనే అత్యధిక క్వాలిఫికేషన్లు కలిగిన విద్యార్హతలు ఎక్కువ కలిగినటువంటి అంటే ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని చెప్పి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో నెలకొల్పడం జరిగింది. అయినప్పటికీ దీని మెయింటెనెన్స్ రీత్యా గవర్నమెంట్ అలసత్వం వహించి నిర్లక్ష్యం వహించి పరిసరాలను ఎంత అశుభ్రంగా ఉంచారు, దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, దీన్ని ఎందుకు నిర్లక్ష్య ధోరణిలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న విషయంపై మనం దీన్ని గమనించాల్సింది ఉంది. ఇక్కడ చెత్త చూసారా మీరు, ఒకసారి ఈ చెత్త చూడండి. ఇది ఊడ్చాల్సిన విషయం ఆల్రెడీ పర్యాటకులు ఆల్రెడీ సందర్శకులు వస్తూనే ఉన్నారు, పర్యాటకులు సందర్శిస్తూనే ఉన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు దీనిలో సందర్శకులు రావడానికి ₹5 ఎంట్రన్స్ టికెట్ కూడా తీసుకుంటున్నారు. మరి దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, దీని పరిసరాలు ఎందుకు శుభ్రం చేయించట్లేదు, దీనికి అలాగే ఇక్కడ ఈ మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ వాళ్ళు ఎందుకు దీన్ని శుభ్రం చేయలేకపోతున్నారు, అసలు ఏంటి ఆ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరు మీ పేరు? నా పేరు మేరీ సార్. ఏం జరిగిందమ్మా, మీరు ఇక్కడ ఏంటి శాలరీస్ జీతాలు రాలేదని చెప్తున్నారు, ఏం జరిగింది? మాకు జగన్ ఉన్నప్పుడు మాకు జీతాలు బాగానే పడినాయండి. ఎప్పుడైతే ఈ పరిపాలన వచ్చిన కాడి నుంచి మాకు 10 నెలల మట్టి జీతాలు పడలేదు సార్. మరి మేము శుభ్రంగా చేసేవాళ్ళమి, మేము అడిగినా కానీ మాకు ఎవరు స్పందించలేదు. లోకేష్ దగ్గరికి వెళ్ళాము, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాము, అయినా కానీ మమ్మల్ని బయటికి వెళ్ళిపోమన్నారు. తర్వాత మేము మాట్లాడతాం మార్కెట్ అన్నారు. మళ్ళీ రెండోసారి మేము వెళ్ళినప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. మరి బోండా ఉమ్మగారు దగ్గరికి కూడా వెళ్ళాము, మరి అందరి దగ్గరికి వెళ్ళినా కూడా మాకు స్పందించలేదు. ఆర్కే గారు మాకు జీతాలు ఇవ్వండి సార్ అంటే, మేము ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు సంబంధం లేదు అని అన్నాడు. ఎవరమ్మా అలా అన్నారు? ఎవరి దగ్గరికి మీరేం అడిగారు? ఆర్కే సర్వీస్ అండి, ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నాయనండి. ఇప్పుడు మీకు ఇక్కడ జీతాలు ప్రభుత్వం నేరుగా మీకు చెల్లిస్తుందా, లేదంటే మీ మధ్యలో కాంట్రాక్టర్ ఉన్నారు? కాంట్రాక్టర్ సార్, మాకు జీతాలు ఇస్తున్నారు. సిఐటి వాళ్ళు వచ్చిన తర్వాత మా కోసం పోరాడిన తర్వాత ఆగస్టు నెలలో వేసి తర్వాత ఏమన్నారంటే మేము జనవరి కాడి నుంచి 6 నెలలు వేసేసామని అన్నారు. కానీ మాకు ఎవరో జీతాలు వేయలేదు, స్పందించలేదు. నాయకులు కూడా ఇంత రోదగా ఉండి పబ్లిక్ తిరుగుతూ ఉంటే కూడా వాళ్ళు చూసి కూడా ఫోటోలు తీస్తున్నారు. మా గురించి అందరూ బాధపడుతున్నారు, కానీ పైనుంచి అధికారులు మాత్రం దిగటం లేదు. అసలు ఎవరో కూడా మా గురించి స్పందించట్లేదు. మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి పని చేస్తున్నారు? 2 సంవత్సరాలు మట్టండి. ఎంతకాలం నుంచి పని చేస్తున్నారు? 2 సంవత్సరాలు, 2024 నుంచి చేస్తున్నామండి. అయినా మొత్తం ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ? అంతకుముందు 32 మంది చేసేవాళ్ళు సార్. మరి జీతాలు ఇవ్వక ఆయన కాంట్రాక్ట్ మాకు 20 మంది అయితే 40 మంది అని చెప్పి రాపించుకుని ఆయన దోసుకుంటున్నాడు. మాకు రూపాయి ఇవ్వట్లేదు. మాకు 16,000 జీతం ఈఎస్ఎఫ్ ఉంది. కానీ అయినా కానీ ఇళ్లలో పనికి వెళ్ళిపోతే మేము ఏమైనా జీతాలు అని అన్నారు. కలెక్టర్ గారు ఇంట్లో పనికి వెళ్తారు, మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారు ఇంటికి పనికి పంపిస్తారు. మరి అన్ని ఇళ్లలో పనికి పంపిస్తే మాకు జీతాలు మాత్రం సౌకర్యంగా ఇవ్వట్లేదు. మా పిల్లలు మేము అల్లాడిపోతున్నాము, మేము తిండి తిప్పలు లేకుండా. అయినా కానీ ఇప్పుడు ఇక్కడ నెల రోజులు మట్టి మేము నిరాహార దీక్ష చేస్తున్నాము, అయినా కానీ ఎవరు స్పందించట్లేదు. ఇవాళ ఇక్కడ మీటింగ్ ఉందని చెప్పి అందరు పెద్ద నాయకులు వచ్చారు, కానీ మేము మాట్లాడుతుంటే మమ్మల్ని తోసుకొని వెళ్ళిపోయారు. ఒక్కసారి మీరు పెద్దవాళ్ళు, మీలాంటి వాళ్ళు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి వాళ్ళకు జీతాలు లేక ఒక 6 నెలల నుంచి, ఎన్ని నెలలు అవుతుందమ్మా మీకు? 9 నెలలు సార్. 9 నెలల నుంచి వీళ్ళకి ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు ఎవరికి జీతాలు లేక ఆ కాంట్రాక్టర్ వీళ్ళ మీద పడి దోచుకుంటున్నాడని చెప్పి స్వయంగా వీళ్ళే చెప్తున్న సన్నివేశాన్ని మనం చూస్తున్నాము. ఇంకొన్ని విషయాలు మరి కొంతమందిని అడిగి తెలుసుకుందాము. అమ్మ, మీకు ఇట్లా మీకు ఎంత అమ్మ, మీకు జీతం ఎంత, ఇక్కడ ఎంత ఇస్తున్నారు, శాలరీ ఎంత ఇవ్వాలి మీకు? 16,000 అయితే 10,000 ఇస్తున్నారు, అది కూడా లేదండి. ఎన్నాళ్ళ నుంచి మీకు జీతం నుంచి రావట్లేదు? 9 నెలల నుంచి రావట్లేదు సార్. ఓకే, మీరు ఏ విధంగా అంటే మీరు కాంట్రాక్టర్ కింద పనిచేస్తున్నారా లేదంటే డైరెక్ట్గా మీరు ప్రభుత్వం మిమ్మల్ని తీసుకోవడం జరిగిందా? కాంట్రాక్టర్ కింద సార్.
మీరు శాలరీ అడుగుతుంటే మరి కాంట్రాక్టర్ ఏమంటున్నారు, ఎలా స్పందిస్తున్నారు? సోమవారం వేస్తా, బుధవారం వేస్తా, శనివారం వేస్తా అంటున్నాడు. కానీ అసలు ఈ 10 నెలలు కూడా అలాగే జరిపారు. కానీ ఒక్కరోజు కూడా రాలేదు. నెల రోజులు మేము ధర్నా చేస్తున్నామంటే ఒక్క పూట కూడా వచ్చి చూసి వెళ్ళలేదు మమ్మల్ని. తిన్నారా? మరి మీరు ఇప్పుడు 6 నెలల నుంచి మీకు 6 నెలలు 9 నెలల నుంచి జీతాలు రాలేదని చెప్తున్నారు కదా, మరి మీ కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది? మరి మీరు ఎవరిని అడుగుతున్నారు? రోడ్డును పడిపోయాం సార్ అందరూ. మరి మీ బాధ ఎందుకు వినట్లేదు? మీ బాధ అంటే సార్ ఎవరు కూడా వింటలేదు. ఇప్పుడు మీరు మిమ్మల్ని ఇక్కడ తీసుకున్నప్పుడు మీకు అపాయింట్మెంట్ లెటర్ కానీ, అంటే మిమ్మల్ని తీసుకున్నట్టుగా ఏదైనా కాగితం కానీ ఏం లేదు సార్, తీసుకోలేదు. మీరు మరి ఇప్పుడు మీ సమస్యను పరిష్కరించమని మీరు కాంట్రాక్టర్ని అడిగితే ఆయన ఏమంటున్నాడు? మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి, ఏం చేసుకుంటారు చేసుకోండి సార్. ఈసారి ఒకసారి చెప్తాను, ఒక మాట చెప్తాను. చెప్పండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం సార్, మేము లెటర్ ఇచ్చాము ఇవాళ. మరి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము ఇవాళ, లెటర్ ఇచ్చాము. మరి అదేంటి సత్యబాబు గారు ఉన్నారు, వన్ టౌన్ సత్యబాబు గారు, ఇదేంటి సిపిఎం పార్టీ నాయకుడు, ఆయన మా అందరితో మాట్లాడారు. మరి మా ఇదేంటి సిఐటి వాళ్ళు అండగా ఉండి అందరితో మాట్లాడి మాకు న్యాయం చేస్తున్నారు. అయినా కానీ మాకు నిద్రలో ఆహారం లేకుండా కూడా మమ్మల్ని తిన్నారా లేదని ఎవరు అడిగిన వాళ్ళు కూడా లేరు. కానీ మేము జీతాలు అడిగితే ఆఫీస్లో ఉండి కూడా నేను రాను, 2 గంటల నుంచో పెడతారు సార్. ఇప్పుడు వాళ్ళ పాపకు బాగాలేదు, 6 నెలలు జీతం వేయలేదు. వాళ్ళ పాప గురించి మేము వెళ్తే లోన్ ఉండి కూడా బయటికి వెళ్ళిపోయి తోసేస్తారు సార్ మమ్మల్ని. మీరు కలెక్టర్ గారు ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం సార్, ఫోటోలు కూడా ఉన్నాయి. కలెక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ వాడిని అర్జెంటుగా పిలిపించి న్యాయం చెయ్యాలి వాళ్ళకి అని చెప్పారు సార్. ఇవాళ ఈ రోజు చెప్పారు కలెక్టర్ గారు. ఈ రోజు చెప్పారు. ఇప్పుడు అమ్మ మరి ఇదంతా ఇప్పుడు మీరు చెప్పండి, పర్లేదు చెప్పండి, ఏమన్నారు సమాధానం? మొన్న అడిగితే వెళ్ళినప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సమాధానం లేదు, ఏ రెస్పాన్స్ లేదు సార్. చేస్తాము, మేము మాట్లాడతాము అయ్యానని చెప్పేసి, మాది కాదు, మా సంబంధం లేని విషయం. ఎవరన్నారు ఇలా మాది కాదన్నది ఎవరు? కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళిన అలాగే అన్నారు. కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి ఎవరన్నా అన్నారా? కలెక్టర్ గారు అన్నారా? కలెక్టర్ గారే అన్నారు. కలెక్టర్ గారే అన్నారా? కలెక్టర్ గారు అన్నారు, మల్లికార్జునరావు గారు అన్నారు. కూటమి ప్రభుత్వం అందరూ కూడా మాకు సంబంధం లేనట్టే మాట్లాడారు సార్. అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళ హయాంలో నిర్మించబడింది కాబట్టి కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మీరు ఏమని అనుకుంటున్నారు? అవును సార్, అదే కరెక్ట్ సార్. వైసీపీ ఉన్నప్పుడు జీతాలు బాగానే ఉన్నాయి సార్. డిసెంబర్ నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి జీతాలు లేదు సార్. ఇప్పుడు ఒక్కొక్కరికి 10 నెలలు జీతాలు రావాలి. మీకు జీతాలు లేకుండా, జీతాలు వాళ్ళు ఇవ్వకుండా, మీరు జీతాలు తీసుకోకుండా మీరు ఎలా గడుస్తుంది? మీ కుటుంబం ఎలా గడుస్తుంది? ఆయన చెప్పే మాట ఎలాగుంటదంటే, ఇప్పటికిప్పుడే ఇస్తాను అన్నట్టుగా అంత స్మూత్ గా మాట్లాడతారు సార్. ఈ రోజు వేస్తాను, రేపు వేస్తాను, ఒక 6 నెలలకి వేస్తాను అనే నమ్మకంగా మాట్లాడతాడు సార్. నమ్మకంగా అంత నిజాయితీగా చెప్తాడు సార్, అంత అమాయకత్వంగా కూడా చెప్తాడు. సరేలే, మీరు కలెక్టర్ గారికి కంప్లైంట్, కలెక్టర్ గారి గ్రీవెన్స్ కి ఇప్పుడు గ్రీవెన్స్ జరుగుతుంది ప్రతి సోమవారం, తెలుసు కదా? దానికి స్పందనలో పెడితే ఏమన్నారు? రెస్పాన్సే లేదండి. స్పందనలో పెట్టి కూడా 3 వారాలైంది. మేము 4 నెలల కిందట వెలగపూడి సచివాలయానికి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మా బాధలు ఇవ్వండి, మా కాంట్రాక్టర్ మాకు 6 నెలలు అయింది, అప్పటికే జీతం ఇవ్వట్లేదని మేము 2 సార్లు కూడుగుడ్డ అన్ని కట్టుకొని ఎండలో పడి వెళ్ళి 2 సార్లు కంప్లైంట్ పెట్టినా ఇంతవరకు 4 నెలలు అయింది, రెస్పాన్స్ లేదు. కమిషనర్ గారికి లెటర్ పెట్టాం, కలెక్టర్ గారికి లెటర్ పెట్టాం, మున్సిపల్ అదేంటి సిఐ గారికి పెట్టాం, బోండమ్మ దగ్గరికి వెళ్ళాం. ఒక్క నాయకుడు తప్ప తిరగని చోటు అంటూ లేదు. మా కడుపు బాధ చెప్పనంటూ ఏ ప్రదేశం లేదు. ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న ఒక్క నాదుడు కూడా లేదు. రోడ్ల మీద పడి అప్పులైపోయి అదే అమ్మా. ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏంటి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు, ఏం అడుగుతారు, మీ డిమాండ్ ఏంటి అసలు? మా జీతాలు మాకు ఇప్పించండి బాబా అని మేము అర్థిస్తున్నాము. ఎంతమంది మీకు మొత్తానికి ఇప్పుడు జీతం రాకుండా ఉన్న వాళ్ళు ఎంతమందికి వచ్చాయి, ఎంతమందికి రాలేదు? 21 మంది అండి, ఒక్కళ్ళొక్కళ్ళు లేవండి, 21 మంది మొత్తం కదా. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఏం మాట్లాడారు, వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన ఏ విధంగా వాళ్ళ మాటల్లోనే ఇప్పటివరకు మనం విన్నాం. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ పరిసరాలను ఏ విధంగా నిర్లక్ష్య ధోరణితో ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు, ఇక్కడ పరిసరాలను ఏ విధంగా ఉంచారనేది మీరు ఒకసారి పూర్తిగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చెత్త చూశారు కదా, ఇది ఎలా ఉందో, దీని మెయింటెనెన్స్ను మీకు అర్థమవుతుండొచ్చు. ఇది ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా, కాదు అంటే ఇక్కడ ఉద్యోగస్తుల నిర్లక్ష్యమా,
ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడికి ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినందుకు ఈ పర్యావరణం అంటే ఈ చుట్టూ ఉన్న పరిసరాలను చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. అయినప్పటికీ మెయింటెనెన్స్ లేక ఈ వాటర్ చూడండి ఎంత 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 దారుణంగా ఉన్నో ఈ వాటర్ పరిస్థితి, ఈ ఫౌంటైన్ పరిస్థితి. ఇది సంవత్సరం కాలం నుంచి వాటర్ ఫౌంటైన్ యూజ్ చేయట్లేదు, సంవత్సరం కాలం నుంచి వాటర్ ఫౌంటైన్ వాడట్లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు చెప్తున్నారు. మీరు ఈ చెత్తను గమనించవచ్చు. అలాగే మీరు నేరుగా దళితులకు చిహ్నమైనటువంటి, దళితులకు రాజముద్ర అయినటువంటి ఒకసారి అంబేద్కర్ గారిని చూడండి. అంబేద్కర్ గారి విగ్రహం కూడా బహుశా అది చెత్త ఆగేలాగా ఉంటే దాన్ని కూడా శుభ్రపరచకుండా ఉంచేవాళ్ళేమో. ప్రకృతి రీత్యా అది వర్షం ద్వారా అది క్లీన్గా ఉందే తప్ప అదే ఈ ఉద్యోగస్తులకు, ఈ అధికారుల ఆధ్వర్యంలో కనుక అదే విగ్రహం ఉండి ఉంటే దాన్ని కూడా శుభ్రపరచకుండా, ఆ విగ్రహాన్ని కూడా శుభ్రపరచకుండా అలానే ఉంచేవాళ్ళు. మీరు ఇక్కడ క్లియర్గా ఇంకా స్పష్టంగా చూడొచ్చు ఈ ఫ్లోర్ మీద ఎలా ఉంది, ఈ చెత్త ఎలా ఉంది. ఈ చెత్తను శుభ్రపరచకుండా, ఈ పరిసరాలను శుభ్రం చేయకుండా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దీనికి ఒక 5 రూపాయల టికెట్ అని పెట్టి వచ్చే సందర్శకులకు అసౌకర్యంగా, అశుభ్రంగా ఉన్న ప్రాంతాలకు కూడా వాళ్ళు 5 రూపాయల టికెట్ ఛార్జ్ చేసి ఇక్కడ ఈ పరిసరాలను ఇంత నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇంకొద్ది ముందుకెళ్ళి చూద్దాం. ప్రస్తుతానికి మనం అంబేద్కర్ గారి పాదాల కింద ఉన్నటువంటి ఆ భవనం దగ్గర అయితే ఉన్నాము. దాని ఎదురున్న ఈ వాటర్ ఫౌంటైన్ ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు. వాటర్ ఫౌంటైన్ ఈ మెయింటెనెన్స్ లేకుండా కనీసం సంవత్సర కాలం అవుతుందని చెప్పి ఇంతకుముందు మనతో మాట్లాడిన కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు చెప్పడం జరిగింది. ఈ చెత్తను ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది ఏమాత్రం క్లీన్ చేయకుండా ఇంతే నిర్లక్ష్యంగా ఇంతే వదిలేశారు. అదేవిధంగా ఇక్కడ ఈ చుట్టూ పరిసర ప్రాంతాలు ఎంత దారుణంగా, ఎంత దయనీయంగా ఉన్నాయో మీరు క్లియర్గా చూశారు. ఐఎన్బి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్లో ఎన్నో స్టేట్మెంట్సు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. స్వచ్ఛాంధ్రప్రదేశ్ అని చెప్పి రాష్ట్రమంతా చెప్తున్నారు. విజయవాడ మహానగరమైనటువంటి నడిబొడ్డులో ఉన్న అంబేద్కర్ గారి ప్రాంగణం పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో మీకు క్లియర్గా మేము చూపిస్తున్నాము. చూడొచ్చు, ఇప్పుడు మనం అంబేద్కర్ గారి పాదాల కిందున్న భవనం వద్ద అయితే వచ్చున్నాము. ఇక్కడ కూడా మీరు చెత్తను చాలా క్లియర్గా చూస్తున్నారు. కనీసం చిన్న అంటే మినిమం మెయింటెనెన్స్ కూడా నోచుకోలేని పరిస్థితిలో ఈ ప్రాంగణం అయితే చాలా దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. మినిమం మెయింటెనెన్స్ కూడా లేకుండా, అదేవిధంగా సందర్శకులను మాత్రం లోనికి రావడానికి సందర్శకులను అనుమతిస్తూనే ఉన్నారు, కానీ మినిమం మెయింటెనెన్స్ కూడా చేయట్లేదు. ఇప్పుడు మనం భవన ప్రాంగణం అంబేద్కర్ గారి పాదాల కింద ఉన్నటువంటి భవనంలోకి అయితే వచ్చున్నాము. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ చెత్తను చూడొచ్చు. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇదే విధంగా యాక్చువల్గా ఇది బిల్డింగ్ ఎంట్రన్స్లో ఉన్న ఇది ఫ్రంట్ ఆఫీస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం లోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ చెత్త ఇక్కడ కూడా ఏమాత్రం కనీసం ఊడుస్తున్నట్టు కూడా లేనట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ చెత్త పరిస్థితి, వీటి పరిస్థితి ఒకసారి మీరు చూడండి. ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణితోని ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి జనాలు, ప్రజలు, సందర్శకులు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు దీని గురించి మాట్లాడడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మనం ఇంకొద్ది లోనికి వచ్చి చూస్తుంటే ఇది సందర్శకులను లోనికి పంపించే ప్రవేశ ద్వారం. ఈ భవనంలోకి సందర్శకులు లోనికి వచ్చే ప్రవేశ ద్వారం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ డబ్బా మీకు తిని పడేసిన ఐస్ క్రీమ్ డబ్బా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉందో, ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందో చూడండి. కేవలం అలంకరణ ప్రాయంగా మాత్రమే ఉన్నటువంటి ఈ భవన ప్రాంగణాన్ని మీరు చూడొచ్చు. ఈ చెత్త కానీ వీటి కానీ కనీసం చిన్న చెత్త వస్తువులు కూడా, చిన్న పడేసిన వస్తువులు కూడా తీయలేని పరిస్థితులు ఇక్కడ ఉద్యోగస్తులు, ఇక్కడ మెయింటెనెన్సు, ఇక్కడ అధికారులు అంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మనం ఇంకా లోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు లోనికి వచ్చినట్టయితే ఇక్కడ అంబేద్కర్ గారి మ్యూజియం ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఇది అంబేద్కర్ గారు చదువుతున్న టైంలో ఎలా ఉంది ఏంటనే ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి
ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి తీసిన ఇక్కడ మనకు ఒక విగ్రహాన్ని అంబేద్కర్ గారు కూర్చున్న ఒక నమూనాను ఇక్కడ ప్రజలకు చూపించే విధంగా అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకొద్ది ముందుకు వెళ్దాము. ఇక్కడ కూడా మీరు అంబేద్కర్ గారి ఎదురు కూడా అంబేద్కర్ గారి విగ్రహం ఎదురు కూడా ఆయన నమూనాగా ఉంచిన ఆ మూర్తి ముందు కూడా చూడండి ఎలా దారుణమైన పరిస్థితికి ఇక్కడ పరిస్థితి చేరుకుందన్నది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇందులో ఏమేమి టర్నల్స్ ఉన్నాయో అన్నీ క్లియర్గా చూద్దాం మనం. ఇక్కడ ఇంకొద్దిగా ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ను చూడొచ్చు. మనం ఎల్ఈడి స్క్రీన్ను చూస్తున్నాం. అదేవిధంగా అంబేద్కర్ గారు చెట్టు కింద కూర్చొని ఉన్నప్పటి ఆ ప్రజలకు ఆదర్శప్రాయమైనటువంటి అంబేద్కర్ గారిని, ఆయన చిత్రాలను, ఆయన ఆ విగ్రహాలను ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఇంత అద్భుతమైన కట్టడాన్ని, ఇంత అద్భుతమైన ప్రాంగణాన్ని, ఇంత అద్భుతమైన భవనాన్ని ఎంత దారుణమైన దయానీయమైన స్థితికి తీసుకొచ్చారనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొద్దిగా లోనికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. ఈ పరిస్థితి చూడండి, ఇక్కడ గ్లాస్ పగిలిపోయి ఉంది. మీకు ఈ మెయింటెనెన్స్ ఏంటో మీకు అర్థమైపోతూ ఉండొచ్చు ఇప్పటికే. ఈ మెయింటెనెన్స్ చూడండి. సో ఇది అంబేద్కర్ గారి భవనంలో ఉన్న పరిస్థితి. ఇక్కడ కూడా మీకు చెత్త క్లియర్గా కనిపిస్తుంది. కనీసం ఈ కవర్స్ ఇలా తీసి కూడా మనం డస్ట్బిన్లో వేసేయచ్చు. అంటే కనీసం కవర్ తీసే పరిస్థితిలో కూడా ఇక్కడ సిబ్బంది లేరు అంటే ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఇది ఎవరి పట్ల నిర్లక్ష్యం?